చూడండి, ముందుగా ఒక విషయాన్ని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఒక కుమారుణ్ణి అనుగ్రహించు ప్రభువా అని చెప్పేసి మొరపెట్టినటువంటి హన్నాకు దేవుడు సమూయేలు ప్రవక్తతో పాటు 3 కుమారులను 2 కుమార్తెలను అనుగ్రహించినట్లుగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క నువ్వు ప్రభువా అంటే అంతమందిని దేవుడు హన్నాకు అనుగ్రహించడానికి గల కారణం ఏంటిది అంటే హన్నా యొక్క జీవితమేనండి. హన్నా జీవితం లాగా మన జీవితం కూడా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఎందుకోసం అంటే దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలంటే, దేవుడు మనకు సహాయము చెయ్యాలి అంటే మన జీవితము దేవునికి అనుకూలంగా ఉండాల. ఉదాహరణకి హన్నా జీవితం ఏ విధంగా ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటల్ని మనం ఆలోచన చేసినట్లయితే 1వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 3వ వచనం ప్రకారం హన్నా అంట దేవునితో సరి అయిన సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి సంతానము లేకపోయినా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకున్నదా అంటే తెంచుకోలేదండి. ఎన్ని రోజులు గడిచినా, ఎంతమంది నిందిస్తూ ఉన్నా, ఎంతమంది అవమానపరుస్తూ ఉన్నా, ఎన్ని రకాలుగా ఆమె అవమానాల గుండా వెళ్తూ ఉన్నా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపుకొనకుండా దేవునితో సరైన సంబంధం కలిగి జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, మందిరానికి వచ్చి ప్రార్థించిన తర్వాత ఏలీ ప్రవక్త ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె జీవితము విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మందిరానికి వెళ్ళక మునుపు కూడా ప్రతిసారి ఆమె మందిరానికి వెళ్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే ఆమె విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవునికి అదేవిధంగా మందిరానికి దగ్గరగా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవునికి దూరంగా లేదు, మందిరానికి కూడా దూరంగా లేదు. ఎన్ని రోజులు గడుస్తూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించకపోయినా దేవునికి దూరం కాని స్త్రీగా మనకు హన్నా జీవితం కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి ప్రేమించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే విధేయత కలిగినటువంటి స్త్రీగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆరోదిగా మనం గమనించినట్లయితే, మనము 11వ వచనంలో ధ్యానించినట్లయితే ఆమె ప్రార్థిస్తూ ఉంటుంది, దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే తన స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకోవట్లేదు, లేదా నన్ను నిందించినటువంటి వారి ముందట నన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టు ప్రభువా అని ప్రార్థించట్లేదు ఆమె. దేవా నీవు నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే తన స్వార్థానికి కాకుండా దేవుని మహిమార్థంగా వాడిని నిలబెడతా అని చెప్పేసి ఆమె ప్రార్థిస్తూ ఉన్నట్లుగా, దేవుని కొరకే బ్రతికిస్తాను ప్రభువా తన్ని అని చెప్పేసి, నీ సన్నిధిలోనే ఆయనను పెంచుతాను ప్రభువా అని చెప్పేసి ఆమె ప్రార్థించినటువంటి ప్రార్థనను బట్టి నిస్వార్థమైనటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏడవదిగా మనం గమనించినట్లయితే 20వ వచనంలో మనం ధ్యానించినట్లయితే దేవుడు ఆమె ప్రార్థనకు జవాబునిచ్చినప్పుడు కృతజ్ఞత చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె యొక్క నిందలను, ఆమె యొక్క బలహీనతలను అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, అంతేకాకుండా ఆమె చేసినటువంటి ప్రార్థనను కూడా జ్ఞాపకం చేసుకొని అతనికి సమూయేలు అని పేరు పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 8వదిగా మనం గమనించినట్లయితే 28వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆమె అంట బాలుడు పాలు విడిచిన తర్వాత ఇచ్చినటువంటి మాటకు కట్టుబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మొక్కుబడిని చెల్లించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు ప్రవక్తను మందిరానికి తీసుకొని వెళ్ళి మందిరంలో పెంచినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హన్నా ఇచ్చిన మాటకు కట్టుబడే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయాలు కూడా ఇవే. మన మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఒకరితో ఒకరము అబద్ధాలు ఆడొద్దు అని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనలో కూడా విశ్వాసం ఉండాలి అని చెప్పేసి, విధేయత ఉండాలి అని చెప్పేసి, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్పేసి, ఒక మాటలో చెప్పాలంటే హన్నాలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాలన్నీ కూడా మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు.
ఇంకా చెప్పుకుంటూ పోతే హన్నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చాలా ఉన్నాయండి. ఇంతవరకు 8 లక్షణాలను ఉదాహరణగా చెప్పాను. చూడండి ప్రియులారా, ఇలాంటి లక్షణాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో కూడా అద్భుతాలను జరిగించడానికి అవకాశం ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే హన్న ప్రార్థనా పరురాల్లా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే 9-10 వచనాల ప్రకారం హన్న కన్నీటి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దీన ప్రార్థన చేసినట్లుగా, అంటే తన్ను తాను తగ్గించుకొని ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని నామములో ప్రార్థించినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడి ఉంటుంది. చూడండి ప్రియులారా, అంటే దేవుని పేరట ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. నాలుగోదిగా మనం గమనించినట్లయితే గురి కలిగినటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మొక్కుబడి చేసుకున్నటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఆరోదిగా మనం గమనించినట్లయితే 17వ వచనం ప్రకారం విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. ఏడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే 26-27 వచనాల ప్రకారం సాక్ష్యం కలిగినటువంటి ప్రార్థన చేసినట్లుగా హన్నా జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చివరిగా 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే వివాహమై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయినా విసుగకుండా మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే విసుగకుండా ప్రార్థించే స్త్రీగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఈమె ప్రార్థనలో కూడా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. మరి ఈ రోజున మనం ఇలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.